హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను బీట్రూట్ చపాతీ చేద్దాం అనేసి అయితే రెడీ పెట్టేసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి, ఒకటంటే ఒకటే బీట్రూట్ ఉండే, దాన్ని తీసి మిక్సీ పట్టేసి నేను తీసుకున్న బీట్రూట్ ఇంకా పిండికి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒక్క చుక్క కూడా నేనైతే నీళ్ళు యాడ్ చేయలేదు. కానీ నేను దీన్ని అంత మంచిగా రౌండ్గా చేసి పెట్టుకున్నా, కానీ నా కొడుకు నాకు ఇస్తున్న సజెషన్స్ చూడండి. ఏం చేయాలి? ఇవైతే ఎర్రమన్ను ముద్దల్లా కనిపిస్తున్నాయి. ఈ ఎర్రమన్ను ముద్దలు ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, పట్టణాలలో ఉండే వాళ్ళకి తెలియదు. ఇక్కడ నేనైతే బాల్స్ లాగా చేసుకున్న వాటన్నిటిని అయితే చపాతీలాగా చేసుకొని ఇక్కడ కాలుస్తున్నాను. కానీ నిజంగా టేస్ట్ ఎంత బాగుందంటే అంటే చాలా నచ్చింది నాకు. నా కొడుకైతే ఆడుతూ పాడుతూ 2 ఉత్తిగానే తినేసినాడు. అంత బాగున్నాయి టేస్ట్. ఇంకా కలర్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు, ఎంత టెంప్టింగ్ కలర్ అంటే నిజంగా అంటే చాలా బాగుంది. అసలు మస్తు అనిపించింది. ఇంకా మెయిన్ అసలు ఇందులో మనం బీట్రూట్ వేసినట్టు కనీసం అంటే ఆ స్మెల్ అయితే అసలు రానే రాదు. మన కలర్ చూసి ఎవరైనా చెప్తారు బీట్రూట్తో చేసిల్లని చెప్పి, కానీ స్మెల్ అయితే రానే రాదు. ఇంకా ఫైనల్గా ఒక 2 చపాతీలు మిగిలితే నేనైతే చికెన్ కర్రీతో తిన్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. నాలాగా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఈ బీట్రూట్ చపాతీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.